బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ ఇష్యూలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాచకొండ సిపి ఆఫీసులో మంచు మనోజ్ ఉన్నారు. జల్పల్లి ఘటనపై సిపికి మనోజ్ వివరణ ఇవ్వనున్నారు. కాసేపట్లో సిపి ఆఫీసుకు విష్ణు వెళ్లనున్నారు. నోటీసులు ఇవ్వడంతో వెళ్తున్నట్టు విష్ణు క్లారిటీ ఇచ్చారు. సిపి ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు ఉన్నారు. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పోలీసుల నోటీసులపై హైకోర్టులో సవాలు చేశారు మోహన్ బాబు. కాసేపట్లో మోహన్ బాబు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ ఇష్యూపై మంచు మనోజ్, విష్ణు స్పందించారు. మంచు ఫ్యామిలీలొల్లి రచ్చరచ్చగా మారింది. పరస్పరం కేసులు పెట్టుకోవడం నుంచి ఏకంగా దాడులు చేసుకునే వరకు వెళ్లింది. రాత్రి జల్పల్లిలోనే మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయనున్నారు. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైన్స్ ను హోల్డ్ లో పెట్టి వారి గన్ సీజ్ చేశారు. మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చూస్తున్నాం ఇప్పటికే మనోజ్ హాజరై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ నైతే వివరాలు తెలుపుతున్నారు. అలాగే మనోజ్ మరి కాసేపట్లో విష్ణు కూడా రానున్నట్టు తెలుస్తుంది సిపి విచారణకు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమా, మొత్తంగా అయితే మాత్రం ఇంటి గుట్టు లంకకు చేటు అనేటువంటి ఒక సామెత ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడైనా కూడా ఇంట్లోనే పరిష్కరించుకోవాలి, ఆ నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి. ఏ మాత్రం అది బయటికి రచ్చకొచ్చినా కానీ అదంతా కూడా చాలా తీవ్ర రసాభాసగా మారుతుంది అనేటువంటి కామెంట్సే ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మంచు ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళది ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ కూడా. సో ఆ సెలబ్రిటీస్ ఫ్యామిలీకి సంబంధించి అన్నప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో అటెన్షన్ వస్తుంది. ఇప్పుడు మొత్తంగా కూడా ఇటు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు ప్రజలు అనేటువంటి వారు ఎక్కడున్నారో, అది ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేదంటే ఈ దేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, ఎక్కడున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఈ రగడ రచ్చ అనేటువంటిది ట్రెండింగ్లో మారిపోయినట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం మనం ఇంకా రాచకొండ కమిషనర్ ఆఫీస్ దగ్గరే ఉన్నాము. ఈ రాచకొండ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం గత కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ అయితే ఈరోజు హాజరైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఈరోజు ఖచ్చితంగా కూడా హాజరు కావాలంటూ కూడా మోహన్ బాబుకి, అదేవిధంగా విష్ణుకి, మనోజ్కి, ముగ్గురికి కూడా రాచకొండ కమిషనర్ అయితే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారు నిర్ణీత సమయం అయినటువంటి ఈరోజు ఉదయం 10:30 హాజరు అవ్వాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వారు మాత్రం, అంటే మనోజ్ అయితే మాత్రం ఇప్పుడు గత ఒక గంటన్నర లేటుగా, అంటే ఇచ్చినటువంటి నిర్ణీత సమయానికి ఒక గంటన్నర లేటుగా ఆయన హాజరయ్యారు. అంటే 12 గంటల సమయంలో ఆయన సిపి ముందు హాజరయ్యారు. సిపి ఆయన్ని విచారణ చేస్తున్నారు. స్వయంగా అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి మొత్తాన్ని ఇప్పటికే మనం ఒకసారి ఇక్కడ బ్రేకింగ్ చూడొచ్చు. ఇప్పుడే మనం చెప్తూ ఉన్నాము, విష్ణు ఇక్కడికి రాబోతున్నారు, విష్ణు ఇక్కడికి వస్తున్నారు, విష్ణు రాబోతున్నారు అనేటువంటి చూస్తున్నాము. అయితే మనం చూస్తున్నాము మాత్రం విచారణ ముగిసినట్టు తెలుస్తుంది, అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇక్కడ హడావుడి కూడా మరోసారి కనిపిస్తుంది. మనం ఇక్కడ లైవ్ ద్వారా చూడొచ్చు. మొత్తంగా మనోజ్ అయితే రాబోతున్నారు బయటకు. విచారణ ముగిసింది. సిపితో సుదీర్ఘంగా ఒక గంట సేపు, గంట నుంచి విచారణ కొనసాగింది. విచారణ అంటే సిపి పూర్తి స్థాయిలో ఆయన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రతి ప్రశ్న చాలా స్పష్టంగా మనోజ్ అయితే వివరించినట్లుగా కూడా మనకి తాజా సమాచారం అనేది. ఇక బయటికి రాబోతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మనోజ్ కారు కూడా ఇక్కడ సిద్ధమైనటువంటి పరిస్థితి. మనోజ్ రాబోతున్నారు బయటికి. పోలీసులంతా కూడా ఇక్కడ కొంత భారీ బందోబస్తు. తోపులాట పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే మనోజ్ అయితే బయట చూడొచ్చు. చాలా ఎక్స్క్లూజివ్గా కూడా ఇప్పుడు పెట్టేటువంటి అవకాశం మీడియాతో మాట్లాడుతున్నట్టు ఆయన చెప్తున్నారు. మీడియాతో మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అదే
ఏం జరిగింది అనేటువంటిది అయితే మాత్రం ఇప్పుడు వివరించబోతున్నట్టు మనం పూర్తి స్థాయిలో బయటకు వచ్చారు. మీడియా పాయింట్ దగ్గర ఆయనకు సంబంధించిన బౌన్సర్స్ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కానివ్వండి, వారంతా కూడా ఇక్కడ కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్ అయితే మరి కాసేపు ఒక 2-3 మినిట్స్ నిమిషాల్లోనే ఆయన బయటకు పూర్తిగా అసలు లోపల ఏం జరిగింది, కమిషనర్ ఏ విధమైనటువంటి ప్రశ్నలు సంధించారు, ఆయన ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పారు, తర్వాత ఎలాంటి భరోసా వచ్చింది, జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, బౌన్సర్లు ఏ విధంగా దాడి చేశారు మనోజ్ ఆయన అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఆ ప్రస్తావించినటువంటి కమిషనర్ ముందు ఏవైతే ఆయన సమాధానాలు మనోజ్ చెప్పారో ఆ మనోజ్ చెప్పినటువంటి సమాధానాలు అన్నిటి కూడా ఇప్పుడు మీడియా ముందు అయితే మాత్రం ప్రస్తావించబోతున్నారు. మనోజ్ బయటకు వచ్చారు. మనం చూస్తున్నాము మనం ఎక్స్క్లూజివ్ గా మన రాజకీయ ఛానల్లో మనం చూస్తున్నాము. మనోజ్ బయటకు వచ్చారు, మాట్లాడబోతున్నారు. మనం మాట్లాడతాం. ఆయన మీడియా పాయింట్ ఘటనపై సిపికి మనోజ్ వివరణ ఇవ్వనున్నారు. కాసేపట్లో సిపి ఆఫీస్ కు విష్ణు కూడా వెళ్లనున్నారు. నోటీసులు ఇవ్వడంతో వెళ్తున్నట్టు విష్ణు క్లారిటీ ఇచ్చారు. సిపి ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పోలీసుల నోటీసులపై హైకోర్టులో సవాలు చేశారు. మరి కాసేపట్లో మోహన్ బాబు పిటిషన్ పై హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ ఇష్యూపై మంచు మనోజ్ విష్ణు స్పందించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, ఇప్పటి వరకు అయితే మనోజ్ అయితే విచారణకు వచ్చారు, వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. సో ఇక్కడ మనం ఇంతకు ముందు కూడా విష్ణు కూడా మీడియాతో మాట్లాడారు. సో మన ఎవరి వర్షన్ అయితే వాళ్ళు చేస్తున్నారు, ఇంతకు విషయం ఏంటనేది అర్థం అవ్వట్లేదు. ఆస్తులు కాదంటున్నారు, మరి ఆస్తుల కోసమే గొడవ అంటున్నారు. ఈ విషయం తేలాలి అంటే మోహన్ బాబు ఆఫ్టర్ చికిత్స తర్వాత వచ్చి చెప్తేనే కానీ తెలియనట్టుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఉమా, మొత్తంగా ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఒక మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే గత కొద్దిసేపటి క్రితమే రాచకొండ కమిషనర్ ఆఫీస్కి కమిషనర్ ముందు హాజరవడానికి మంచు మనోజ్ వచ్చారు. మంచు మనోజ్ రాచకొండ కమిషనరేట్కి వచ్చే ముందే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు, తనకి సపోర్ట్ చేస్తున్నటువంటి తన తల్లిని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తన తల్లిని బయటికి పంపించి ఒక 3 రోజులు బయట అవుటింగ్కి వెళ్ళి రమ్మని చెప్పి తన పైన దాడి చేయించారు. ఇదంతా చేస్తుంది. తన తండ్రి అంటే తనకిష్టం, తనకి తండ్రి అంటే ప్రాణం, కానీ తన తండ్రికి తనకి గ్యాప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం విష్ణు చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు మంచు మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత అనంతరం ఇక్కడికి సిపి ఆఫీస్కి మంచు మనోజ్ చేరుకున్నారు, విచారణకు హాజరయ్యారు. సిపి విచారిస్తున్న సమయంలో కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మంచు విష్ణు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మీడియా పైన దాడి జరగటం చాలా బాధాకరం. మేము 3 తరాలుగా కూడా మీడియాతో అనుబంధం ఉంది మాకు, లేకపోతే ఈ విధమైనటువంటి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, మా ఇంట్లో మేము సెలబ్రిటీస్ అవటం వల్లే ఈ విధమైనటువంటి ఇంత హైప్ చేసి చూపిస్తున్నారా, ఇది ఎంత కరెక్ట్ కాదు, ఈ తరహాలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన కూడా ఖచ్చితంగా ఇక్కడికి హాజరవుతాను, యాజ్ పర్ సిపి డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడికి ఆయన నోటీసులు ఇచ్చిన ప్రకారం మేము హాజరవుతామని చెప్పారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూసాము, మంచు మనోజ్ విచారణ పూర్తి చేసుకొని ఆయన సిపి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన అనంతరం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నాకు ధైర్యం వచ్చింది, ఈ రోజు నాకు సిపి గారితో మాట్లాడిన తర్వాత, కమిషనర్తో ఆయన విచారణకు హాజరయ్యి తను అన్ని విషయాలు చెప్పిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. సిపి నాకు పూర్తి స్థాయి భరోసా ఇచ్చారు. నన్ను అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. ఎందుకంటే వినయ్ అనేటువంటి వ్యక్తితో కూడా అతని వ్యవహార శైలి తనకు నచ్చటం లేదు. దానివల్ల కొన్ని అభ్యంతరాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ అభ్యంతరాల పైన కూడా ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఈరోజు నాకు పూర్తి స్థాయిలో ఒక భరోసా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఏ విధమైనటువంటి ఘర్షతో పూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఖచ్చితంగా ఉండదు అనే భరోసా వచ్చింది. అయితే మీడియా పైన జరిగినటువంటి దాడి ఏముందో దానికి ఖచ్చితంగా మేము క్షమాపణ చెప్తున్నాము. అలాంటి జరగటం బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటే,
ఎందుకంటే ఇది మంచు మనోజ్ కూడా గతంలో కూడా అంటే గత 2 రోజుల క్రితం కూడా ఒక మాట మాట్లాడారు. ఆస్తుల కోసం కాదు నేను ఘర్షణ పడుతున్నది, లేకపోతే నేను పోరాటం చేస్తుంది ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అని చెప్పారు. అంటే ఇక్కడ ఈ ఆత్మగౌరవం అంటే అసలు ఏముంది ఆయనకు సంబంధించి? ఏది అంటే అక్కడ ఇంట్లో హింసిస్తున్నారా, లేకపోతే ఇంట్లో అవమానించడం వల్ల తనని, తన భార్యను, తన బిడ్డలను అవమానించడం వల్ల ఈ విధంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారా, ఏ విధంగా ఇది చేస్తున్నారు అనేటువంటి ఒక అంశం అయితే మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనోజ్ అయితే అదే చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మోహన్ బాబు ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పూర్తయినటువంటి అనంతరం ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత కొంత సమయం తీసుకొని ఆయన పూర్తి స్థాయిలో దీనిపైన మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా మోహన్ బాబు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అని అనుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఏదైనా కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా తాజా పరిణామాలు అయితే మాత్రం మరింత రసవత్తరంగా మారాయన్నట్లుగానే మనం చెప్పాలి. ఉమా, థ్యాంక్ యూ తేజ.